ఫస్ట్ టైమే ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలి అన్నది ప్రతి ఒక్క పేషెంట్ కల, ప్రతి ఒక్క డాక్టర్ కల. సో, మనం ఈ వీడియోలో ఐవీఎఫ్ ఫస్ట్ టైమే సక్సెస్ అవ్వాలి అంటే సీక్రెట్స్ ఏంటి? రేట్ లిమిటింగ్ స్టెప్స్ ఏంటి? రేట్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. మనం ఈ వీడియోలో డాక్టర్ ఫ్యాక్టర్స్ ఏంటి, ల్యాబ్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్న టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ ఫ్యాక్టర్స్ అండ్ ల్యాబ్ ఫ్యాక్టర్స్. ఎస్, డాక్టర్ ఫ్యాక్టర్, ల్యాబ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే మీ ఫెర్టిలిటీ డాక్టర్స్ ని చూస్ చేసుకున్నప్పుడు, సెంటర్ ని చూస్ చేసుకున్నప్పుడు, ఆ సెంటర్ లో ఎలాంటి డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఆ సెంటర్ సక్సెస్ రేట్స్ ఎలా ఉన్నాయి అని గమనించుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పేషెంట్ కి ఒకటే ట్రీట్మెంట్ పెట్టడం కాదు. పీసీఓడి పేషెంట్ కి ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి, ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి. సో ప్రతి పేషెంట్ కి ఆ పేషెంట్ తగ్గట్టుగా ఇంజెక్షన్స్ పెట్టడము, ఆ పేషెంట్ కి తగ్గట్టుగా ప్రోటోకాల్స్ ఎంచుకోవడము. సో ఇది డాక్టర్ ప్లేస్ ఎ వెరీ మెయిన్ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ ఐవీఎఫ్ సక్సెస్ అండి. సో ఇది డాక్టర్ ఫ్యాక్టర్స్. సో ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం అడ్వాన్స్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తున్నామా, లాంగ్ ఎగనెస్ ప్రోటోకాల్స్ అని, డ్యూయల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ అని, ఆండ్రో ఐవీఎఫ్ అని, ట్యూలప్ సైకిల్స్ అని, ఇలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ యూజ్ చేసినప్పుడు ఎగ్స్ తక్కువగా ఉన్నా కూడా మీ ఎగ్ తోటే ప్రెగ్నెన్సీని ఇచ్చే తత్వం అనేది ప్రెగ్నెన్సీని ఇచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్రోటోకాల్స్ యూజ్ చేసినప్పుడు మనకు కొంత సక్సెస్ రేట్స్ డిఫరెన్స్ వేరియేషన్ అనేది చాలా ఉంటుంది. సో ఇది ప్రోటోకాల్స్ గురించి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రెండు టెక్నిక్స్ ఉంటాయి, ఫ్రెష్ ట్రాన్స్ఫర్, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్. సో ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ లో సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఫ్రెష్ గా పెట్టినప్పుడు కాకుండా దాన్ని ఫ్రీజింగ్ లో పెట్టి మీ ఒంట్లో హార్మోన్స్ అన్ని కంట్రోల్ చేసి, ఫ్యాక్టర్స్ అన్ని కంట్రోల్ చేసి, ఆ ఫ్రోజన్ అన్ని కంట్రోల్ ఉన్నప్పుడు, మీ ఎండోమెట్రియం లైనింగ్ అంతా బాగున్నప్పుడు, పొరలన్నీ బాగుండి, వాస్కులారిటీ బాగున్నప్పుడు ఎంబ్రియోన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ ఎక్కువగా గమనిస్తున్నాం. ఇది ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ గురించి. సెకండ్ థింగ్ ఇస్ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్. చాలా మటుకి సెంటర్స్ లో బేబీస్ ని డే 2, డే 3 ని ట్రాన్స్ఫర్ చేస్తారు. కాకపోతే డే 2, డే 3 ఎంబ్రియోస్ వీక్ గా ఉంటాయి. ఆ ఎంబ్రియోని లోపల ట్రాన్స్ఫర్ చేశాక దాని నుంచి ప్రెగ్నెన్సీ ఇచ్చే తత్వం ఉంటుందా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. సో మనం ఏం చేయాలి అని అంటే, డే 2, డే 3 కాకుండా బ్లాస్టోసిస్, ఎక్స్టెండెడ్ బ్లాస్టోసిస్ కల్చర్ అంటాం. అంటే డే 5 మటుకి ఎంబ్రియో బయటనే కల్చర్ చేసి, ఏదైతే ఎంబ్రియో డే 5 మటుకి 5వ రోజు మటుకి బేబీ పెరిగింది అని అంటే, అది మీ గర్భసంచిలో పెట్టినప్పుడు కూడా ప్రెగ్నెన్సీని ఇచ్చే శక్తి ఎక్కువగా ఉంటుంది, తత్వం ఎక్కువగా ఉంటుంది. సో ఎంబ్రియో కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మీరు డే 5 కల్చర్ చేసుకున్న బ్లాస్టోసిస్ కి సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది బ్లాస్టోసిస్ కల్చర్ గురించి. థర్డ్ పాయింట్ ఈస్ మనకి లేజర్ హ్యాచింగ్. అంటే ఎగ్, మన బ్లాస్టోసిస్ట్, మన ఎంబ్రియో బయట కవర్ అనేది టఫ్ గా ఉంటుంది, కొంతమందికి థిక్ గా ఉంటుంది. సో ఇలాంటి ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బేబీ హ్యాచ్ అవ్వకుండా రిజల్ట్ నెగిటివ్ గా ఉండేదానికి స్కోప్ ఉంటుంది. సో ఎవరైతే పేషెంట్స్ కి ఆ జోనా, అది బయట పొర బాగా థిక్ గా ఉందో, ఇలాంటి వాళ్ళకి మనం లేజర్ పద్ధతిలో ఆ పొరలోకి హోల్ పెట్టి ఆ ఎంబ్రియోని హ్యాచ్ చేసి, బయటనే హ్యాచ్ చేసి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. దిస్ ఇస్ కాల్డ్ లేజర్ హ్యాచింగ్. ఇది ఇంకొకటి ఏంటి అని అంటే, మన ల్యాబ్ ఎలా ఉంది. సో ల్యాబ్ అనేది ఎంత క్లీన్, మీ బేబీ పెరిగే ప్రదేశం ఎంత క్లీన్ గా ఉంది, ఎంత నీట్ గా ఉంది, ఆ ఎన్విరాన్మెంట్, ఎయిర్ ఎంత ప్యూరిఫైడ్ గా ఉంది, దాన్ని బట్టి ఎంబ్రియోస్ ఎంత హెల్దీగా డెవలప్ అవుతున్నాయి, ఎంత బాగా డెవలప్ అవుతుంది, ఆ సక్సెస్ రేట్స్ డిఫరెన్స్ అనేది చాలా గమనిస్తామండి. సో ఏదైతే ల్యాబ్ లో 24, యూజువల్ గా ఐవీఎఫ్ ల్యాబ్ లో వారానికి ఒకసారి వచ్చి ఆ టెంపరేచర్ కానీ, pH కానీ, హ్యూమిడిటీ కానీ చెక్ చేస్తారు. అలా కాకుండా వారానికి ఒకసారి కాకుండా, మన 49 ల్యాబ్స్ అన్నిటిలో కూడా జిల్ట్రిక్స్ అనే అడ్వాన్స్డ్ 24/7 ఆటోమేటెడ్ మానిటరింగ్ యూనిట్ అనేది లాంచ్ చేశాం. అంటే 24/7 మన ల్యాబ్ లో ఎయిర్ ఎలా ఉంటుంది, ఎయిర్ ఎంత ప్యూరిఫైడ్ గా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, pH, హ్యూమిడిటీ ఎలా ఉంది అన్నది 24/7 మనం ల్యాబ్ లో లేకపోయినా కూడా అది మనకి మానిటర్ చేసి, కొంచెం అటు ఇటు అయినా పెద్ద అలారమ్స్ మోగుతాయి, బజర్స్ మోగుతాయి. సో ఇలా జిల్ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల మన 24/7 ల్యాబ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యువర్ బేబీ పెరిగే ప్రదేశం మొత్తం, ల్యాబ్ మొత్తం వెల్ కంట్రోల్డ్ కండిషన్స్ లో ఎంబ్రియోస్ అనేవి పెరుగుతాయి. సో ఇది జిల్ట్రిక్స్ గురించి. సెకండ్ థింగ్ ఇస్ కే సిస్టమ్ ఇంక్యుబేటర్స్. ఇంక్యుబేటర్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. కొన్ని బాక్స్ ఇంక్యుబేటర్స్, కొన్ని టేబుల్ టాప్, కొన్ని కే సిస్టమ్. కే సిస్టమ్ ఇస్ అడ్వాన్స్డ్ ఇంక్యుబేటర్ అనమాట. సో ఇంక్యుబేటర్ ఎంత అడ్వాన్స్ ఉంటుందో, మన బేబీ పెరిగే
ప్లేస్ అదే కదా. సో బేబీస్ అంతా హెల్దీగా నెంబర్ ఆఫ్ బ్లాస్ట్ కన్వర్షన్స్ కానీ, బ్లాస్ట్ హెల్దీనెస్ కానీ, ఆ బేబీ పెట్టినప్పుడు సక్సెస్ రేట్స్ కానీ దాన్ని చాలా డిపెండ్ అవుతుంది. సో ల్యాబ్ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ అడ్వాన్స్డ్ ఇంక్యుబేటర్స్ అండ్ 49 అన్ని ల్యాబ్స్ లో కూడా అడ్వాన్స్డ్ కేర్ సిస్టమ్ ఇంక్యుబేటర్స్ అనేవి ఇన్స్టాల్ చేసి ఉన్నాయండి. ఇదొకటి. అండ్ ఫైనల్ లాస్ట్ థింగ్ ఏంటి అని అంటే, అందరికీ కూడా ఐవీఎఫ్ అనగానే మా ఎగ్గా మా స్పర్మా అని చాలా డౌట్స్ వస్తాయి కదా. ఆ డౌట్స్ వల్ల వాళ్ళకి తెలుసు ఐవీఎఫ్ అవసరం పడుతుంది అని, కాకపోతే చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఏమన్నా ల్యాబ్ లో బై మిస్టేక్ మిక్స్ అయిపోతాయేమో అని. ఇలా బై మిస్టేక్ కూడా మిక్స్ అవ్వకుండా ఉండడానికి 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఫస్ట్ టైం ఏపీ తెలంగాణలో 49 హ్యాస్ లాంచ్డ్ ఆర్ఏ విట్నెస్ సిస్టమ్. సో ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, మీకు రాగానే ఇలాంటి ఐడి కార్డ్ లాంటిది ఇస్తారండి. దాంట్లో బార్ కోడ్ ఉంటుంది. సో అదే బార్ కోడ్ మీ ఎగ్ అండ్ స్పర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్ లో కూడా ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఐవీఎఫ్ చేసేటప్పుడు కానీ, బేబీని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ మీకు మీరు ఆ మిషన్ లో ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ మిషన్ లో ఆ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేస్తారు. సో అట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు మీ ఎగ్ మీ స్పర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అయితేనే మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. లేదు అంటే బజ్ మని బజర్స్ మోగుతాయి. సో బై మిస్టేక్ కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండేదానికి వీ హావ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్. సో ఇలా భయపడుతున్న వాళ్ళు, మీరు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైతే ఇలాంటి అవసరం ఉందో, ప్లీజ్ డు స్ప్రెడ్ ద వర్డ్ అండి. వీ హ్యావ్ ద పర్టినెంట్ అన్ని ల్యాబ్స్ లో అడ్వాన్స్ టెక్నాలజీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ యూస్ చేస్తాము. జిల్ట్రిక్స్ అనే అడ్వాన్స్ 24/7 మానిటరింగ్ యూనిట్స్ ఉన్నాయి. కే సిస్టమ్ ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ప్లస్ ఆర్ఏ విట్నెస్ సిస్టమ్, మీ ఎగ్ మీ స్పర్మ్ నా అని చెక్ చేసి క్రాస్ చెక్, డబుల్ చెక్ చేసి ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసి ఉంది. సో ఇదంతా అడ్వాన్స్డ్ ల్యాబ్ వల్లనే మన 49 ఫర్టిలిటీ సెంటర్ లో సక్సెస్ రేట్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. సో మీకు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరికైతే ఇలాంటి అవసరం ఉంటుందో, ప్లీజ్ డు స్ప్రెడ్ ద వర్డ్. అండ్ if you have still any more doubts, please do come and contact us. We'll definitely get back to you. Thank you.